ఉండి శాసనసభ ఎమ్మెల్యే రఘురామకృష్ణమరాజును వెంటనే అరెస్టు చేయాలని అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రఘురామకృష్ణమరాజును అరెస్టు చేయాలని నినాదాలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ ఫ్లెక్సీని చించడం ఎంతవరకు సమంజసమని అన్నారు. సుమోటోగా తీసుకుని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని రాష్ట్ర సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్రహ్మణ్యం, జిల్లా అధ్యక్షులు మహేష్, మహిళా నాయకురాలు అరుణ, కాణిపాకం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మొన్న ఒక శాసనసభ్యుడు ఉండి నియోజకవర్గానికి సంబంధించి రఘురామకృష్ణమరాజు అనే వ్యక్తి ఈరోజు బహుజన వర్గాల మనోవ్యధకు గురి చేసినటువంటి సందర్భం మీ అందరికీ విదితమే. అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పక్కన మాకు సంబంధించినటువంటి మా జాతికి సంబంధించినటువంటి వ్యవహారంలో సుప్రీం కోర్టు తీర్పును సంబంధించి బ్యానరును మా వారు అక్కడ అడ్డంగా నాగేంద్రుడు విగ్రహానికి పెట్టినారని, అది అక్కడ ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బంది అని, ఆయన ఒక రౌడీ లాగా సంఘ విద్రోహ శక్తి మాదిరి ప్రవర్తన అత్యంత బాధాకరం. అయ్యా రఘురామకృష్ణమరాజు, మిమ్మల్ని గారు అనడానికి కూడా మాకు ఈ రోజు ఇబ్బందిగా ఉన్నది. గడిచిన ప్రభుత్వంలో మీ మీద జరిగినటువంటి ప్రభుత్వ రాజ్య హింస సంబంధించి మిమ్మల్ని హక్కున చేర్చుకుని మీకు బాసటగా ఉన్నటువంటి ప్రజలలో ముఖ్యమైన వాళ్ళం మేమే. అలాంటి మమ్మల్ని భగవంతుడు కంటే ఇంకా ఏదైనా ఉంటే ఆ స్థానాన్ని ఇచ్చినటువంటి మా తండ్రి పరమ పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మీరు ఆ యొక్క చిత్రానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీని చింపినారే, ఇది ఎంతవరకు సమంజసమని ఇక్కడ నుండి మేము మిమ్మల్ని నిలదీస్తా ఉన్నాం. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అంబేద్కర్ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వీటన్నిటి కూడా అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.